ఈరోజే మంగళవారం పౌర్ణమి తర్వాత వస్తున్నటువంటి రోజు. సహజంగా మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. అమ్మవారిని మంగళవారం రోజు పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను కలిపి పూజిస్తూ ఉంటాము. సహజంగా ఆడవాళ్ళంతా కూడా మంగళవారం లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజిస్తూ ఉంటారు. మంగళవారం గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం. మంగళవారం అంటే మంగళకరమైనటువంటి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు. మరి ఈ మంగళవారం అనేది పౌర్ణమి అయిన తరువాత వచ్చింది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చింది. మరి ఈ రోజున ఏం చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, ఏ విధమైనటువంటి పరిహారం ఆచరిస్తే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరు ఎంత కష్టపడి పనిచేసినా సరే అది ధనం కోసమే. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అది మంచి ధనం సంపాదించే మార్గం కోసమే. మరి సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకొని లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఈరోజు రాత్రి 8 లోపు గుప్పెడు ఉప్పు, ఒక 2 నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. మీరు నమ్మలేని అదృష్టాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు. మీ జీవితం ఒక అద్భుతమైనటువంటి దారిలో నడవడం మొదలవుతుంది. మీకున్నటువంటి జాతక దోషాలు తొలగిపోతాయి. మీపైన, మీ ఇంటిపైన, మీ కుటుంబ సభ్యులపైన ఉన్నటువంటి నరదృష్టి అనేది ఖచ్చితంగా ఈ రోజుతో తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనది. మన జీవితంలో మనం కొంచెం ఎదుగుతున్నా సరే చాలామంది చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారి చెడు కళ్ళ నుండి, చెడు దృష్టి నుండి తప్పించుకోవాలి అంటే, అలాంటి నరదృష్టిని తొలగించుకునే జీవితంలో ఆనందంగా గడపాలి అంటే ఈరోజు రాత్రి 8 లోపు గుప్పెడు ఉప్పు, 2 నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీరు ఊహించలేని అద్భుతమైనటువంటి మార్పుని మీరే గమనిస్తారు. చాలామంది లక్ష్మీదేవి కటాక్షం కలగక బాధపడుతూ ఉంటారు. మరి అమ్మవారి కటాక్షం ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఎలా అంటే, అమ్మవారి కటాక్షం ఉన్నవారికి వారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది. అంటే లక్ష్మీదేవి కటాక్షం కనుక ఉంటే మనం మట్టి పట్టినా బంగారంగా మారుతుంది. మనం కొంచెం డబ్బు సంపాదించినా వృధా ఖర్చులు లేకుండా డబ్బు అనేది సేవ్ అవుతుంది, అంటే పొదుపు అవుతుంది. మరి అమ్మవారి కటాక్షం లేకపోతే కనుక మనం సంపాదించిన డబ్బు కూడా మిగలదు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఇంట్లో ఆరోగ్య సమస్యలు, గొడవలు, చికాకులు అనేవి వస్తూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం మొదలైనవి ఇంట్లో ఏర్పడుతూ ఉంటాయి. ఇక డబ్బు మాత్రం ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలదు. చాలా ఎక్కువ సంపాదించినా కూడా చేతిలో డబ్బు మిగలదు. ఎప్పుడు చూడు మంచి అంటే ఏదైనా ఒక మంచి సంపాదించే మార్గం అనేది కనిపించదు. ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ఈరోజు మంగళవారం రాత్రి 8 లోపు ఈ విధంగా మీరు పరిహారాన్ని పాటించండి. పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. పరిహారం కోసమని ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. రాళ్ళ ఉప్పు సముద్రం నుండి లభిస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రం చెబుతుంది. ఈ రాళ్ళ ఉప్పు వాడకాన్ని ఎక్కువగా చేస్తే గనక ఆ ఇంట్లో గొడవలు, సమస్యలు, చికాకులు అనేవి ఉండవు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు అనే సమస్యే ఉండదు. రాళ్ళ ఉప్పు ఇంట్లో వాడడం వల్ల ఎవరు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తగ్గుతాయి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో గుప్పెడు రాళ్ళ ఉప్పుని నీటిలో కలిపి ఆ నీటితో గనక ఇల్లు తుడిస్తే ప్రతికూల శక్తులు తగ్గిపోయి అనుకూల శక్తులు పెరుగుతాయి. అంటే ఇంట్లో మనం చెప్పిన మాట ఎవరైనా వినకున్నా సరే ఈ విధంగా చేస్తే వారు మనకు అనుకూలంగా మారుతారు.
మనం చెప్పే మంచి మాటలను అర్థం చేసుకొని మనకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ప్రతి మంగళ శుక్రవారాల్లో ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయండి. అలానే ఒక 2 నిమ్మకాయలను తీసుకోండి. మనం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ఈ పరిహారంతో. చాలాసార్లు ఎవరితో చెప్పుకోలేక బిజినెస్లో లాస్ రావడం, ఉద్యోగం రాకపోవడం, ప్రతి పనిలో నిరాశ ఎదురవ్వటం వంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ సమస్యల నుండి నిమ్మకాయ బాగా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిమ్మకాయ ఒక శక్తివంతమైనటువంటి వస్తువు అని చెప్పుకోవచ్చు. నిమ్మకాయ అంటే దుర్గామాతకి చాలా ఇష్టం. దిష్టిని తొలగించడంలో నిమ్మకాయ ఎప్పుడూ ముందుంటుంది. దిష్టితో పాటు ఎంత దుష్ట శక్తినైనా తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంది. ఇక నిమ్మకాయ రాళ్ళ ఉప్పు కలిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి ఎంతటి దుష్ట శక్తి అయినా వెళ్ళిపోవలసిందే. అయితే 2 బాగా పండిన మంచి నిమ్మకాయలను తీసుకోండి. వాటిని పువ్వులాగా కట్ చేయండి. పువ్వులాగా అంటే మనం గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా, ఆ విధంగా గుత్తి వంకాయలాగా కట్ చేసి అందులో రాళ్ళ ఉప్పుని నింపండి. దానికి 5 కుంకుమ బొట్లను పెట్టండి. ఆ రాళ్ళ ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమని కూడా వేయండి. అలా వేసి ఆ 2 నిమ్మకాయల్ని రాగి లేదా ఇత్తడి ప్లేట్లో ఉంచండి. అలా ఉంచి ఆ నిమ్మకాయను మీ ఇంట్లో దుర్గామాత ఫోటో ఉంటే దుర్గామాత ఫోటో ముందు ఒక 10 నిమిషాలు పెట్టండి. అలా పెట్టి మీకున్నటువంటి సకల దరిద్ర బాధలను ఆ దుర్గామాతతో చెప్పుకోండి. అలా చెప్పుకొని మీకున్నటువంటి ప్రతి సమస్య దుర్గామాతతో చెప్పుకొని మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఆ నిమ్మకాయలను బయటికి తీసుకుని రండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని రాత్రి వేళలో మాత్రమే చేయండి. రాత్రి వేళలోనే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి సమయంలోనే చేయండి. దరిద్రం పోవటమే కాకుండా మీ ఇంట్లోకి ధనం కూడా ఆకర్షింపబడుతుంది. ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అందుకే పరిహారాన్ని రాత్రి సమయంలో చేయండి. అలా 10 నిమిషాలు ఉంచిన నిమ్మకాయలను 2 తీసుకొని బయటికి రండి. 2 నిమ్మకాయలను మీ 2 చేతుల్లో పట్టుకోండి. ఈ పరిహారం అంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. 2 చేతుల్లో నిమ్మకాయలను పట్టుకొని మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున నిలబడండి. తరువాత మీ సింహద్వారానికి దిష్టిలాగా తీయండి. అంటే ఎడమ వైపున 3 సార్లు, కుడివైపున 3 సార్లు తిప్పండి. నిమ్మకాయను మనం దిష్టి ఎలాగైతే తీస్తామో ఆ విధంగా 2 నిమ్మకాయలను 2 చేతుల్లో పట్టుకొని ఎడమవైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి చాలా దూరం, అంటే ఎవ్వరూ తొక్కని చూడని ఒక ప్రదేశంలోకి వెళ్ళి పడేయండి. ఇంటికి వచ్చి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఆ నిమ్మకాయలు పడేసిన చోటికి మళ్ళీ వెళ్ళకుండా ప్రయత్నించండి. మీరు మళ్ళీ వెళ్ళని ప్రదేశంలో అయితే చాలా మంచిది. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఘోరమైన పిశాచ నరదృష్టి ఉన్నా తొలగిపోయి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.